9443668888. P9 న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా విద్యుత్ శాఖ మంత్రి బాలినేని జన్మదిన వేడుకలు. వైఎస్ఆర్ విజయ భవనంలో ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భక్తుల బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. బూచేపల్లి శివప్రసాద్తో కలిసి కేక్ కట్ చేశారు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఎనగంటి పిచ్చిరెడ్డి, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్లు, ముఖ్య నాయకులు, నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు పాల్గొన్నారు. జ్ఞానానికి గుర్రం ఎక్కించండి, మిమ్మల్ని ఆయన కూడా గుర్రం ఎక్కించి ఎక్కడానికి సరదాగా ఉంటుంది కానీ ఎక్కేటప్పుడు వెయిట్ 10 కేజీలు వర్ధిల్లాలి బాలినేని శ్రీనివాస్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి శివల నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు పుట్టినరోజు సందర్భంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతలోకల్పాటి నియోజకవర్గ కార్యాలయం విజయభవన్లో మరి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా లేదా శివన్న చేతుల మీదుగా మన రాష్ట్ర నాయకులు బ్రహ్మానందరెడ్డి గారు, ఏఎంసీ గారు, రెడ్డి మాస్టర్ ముఖ్య నాయకులతో వచ్చారు. వాసన్న పుట్టినరోజు కేక్ కట్ చేసుకోవడం సంతోషంగా వచ్చు. ఒకసారి వాసనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫోటో ప్లేగేస్తున్నారు. గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ రోజున గౌరవ శాసనసభ్యులు సుధాకర్ బాబు గారి యొక్క నాయకత్వంలో సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రతినిధులు, ముఖ్య అతిథిగా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కేక్ కట్ చేసి వారిని ఆశీర్వదించడం, మంచి ఉజ్వల భవిష్యత్తు పొందేటటువంటి విధంగా కోరడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజకీయ ప్రవేశం నుండి కూడా కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా జిల్లా నాయకునిగా, రాష్ట్ర నాయకునిగా ఖ్యాతి గడించి దాదాపుగా 5 సార్లు విజయఢంకా మ్రోగించి ఒంగోలులో మంత్రిగా తనకున్నటువంటి ప్రత్యేకతను చాటుకునేటటువంటి విధంగా ఈ రోజున తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారికి భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉజ్వల భవిష్యత్తునివ్వాలని, వారి కుటుంబానికి మంచి భవిష్యత్తునివ్వాలని చెప్పి భగవంతుడు. మన టీజే సుధాకర్ బాబు నూతలపాడు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన పార్టీ ఆఫీస్లో మన ప్రీతం నాయకులు ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన బ్రహ్మాడన్న గారికి, మిగిలిన ఎంపీపీలకి, జెడ్పీటీసీ అందరికీ మరియు నమస్కారాలు. ఈ ప్రకాశం జిల్లాలో ఏ సమస్య వచ్చినా, ఏ పేదవాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా, పార్టీ మనుషులకి ఏ కష్టం వచ్చినా అందరికీ నేనున్నా అని చెప్పేసి ముందు ఉండి అన్ని సమస్యలు పరిష్కరించే నాయకుడు మా ప్రీతం నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఇటువంటి మంచి మనిషి, ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి, ప్రకాశం జిల్లా డెవలప్ చేస్తున్న మన మంచి మనిషి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఇటువంటి పుట్టినరోజు సెలబ్రేషన్ ఇంకా ఎక్కువ చేసుకోవాలని చెప్పేసి, ఆయనకి ఇంకా మంచి మంచి పదవులు రావాలని చెప్పేసి, ఎక్కువ పదవులు రావాలని చెప్పి
ఆయన ఆయుధాలు పడుతూ వచ్చింది. అదే కోవలో మేము కూడా వారి అభిమానులుగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ అభిమానులుగా, రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్స్గా, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణప్రదంగా మేము కొలిచే మేము వారి కుటుంబ సభ్యులైన వైవి సుబ్బారెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే మాకు అమితమైన ప్రేమ, వాత్సల్యం, వారంటే మర్యాద. వారు ఏ మాట చెప్పినా తూచా తప్పకుండా ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో చేసుకుంటూ వస్తున్నాం, అలాగే చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క నాయకత్వంలో వారు మంత్రిగా అయిన తర్వాత సర్వతోముఖ అభివృద్ధి జరిగింది. ఓ IIIT వచ్చింది, ప్రకాశం పంతులు యూనివర్సిటీ వచ్చింది, ఇండోర్ స్టేడియం వచ్చింది, పోతురాజు కాలువకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు మన హయాంలో జరిగినాయి. తెలుగుదేశం పార్టీ టిట్కో పేరుతో ప్రారంభించి ప్రజలను మోసం చేసి వదిలేస్తే ఈ రోజున శాశ్వత గృహ నిర్మాణాలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రకాశం జిల్లాలో ఒంగోలు నగరంలో జరుగుతుంది. అలాగనే 22,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం మనం తలపెడితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో బాలినేని వాసు గారి యొక్క నాయకత్వంలో జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టులకు వెళ్ళి దాన్ని మైనింగ్కి సంబంధించిన భూమిగా కాంట్రవర్సీ చేశారు. అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనోభావాలకు అనుగుణంగా ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పేదల పక్షపాతిగా 23,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో రాజీ లేని పోరాటం చేస్తున్నాడు. ఏ నాయకుడు పిలిచినా పలుకుతాడు, ఏ చిన్న కార్యక్రమానికి రమ్మన్నా వస్తాడు. అలాంటి ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం మా అందరి కుటుంబంలో ఓ పండగగా మేము భావిస్తూ వారు కలకాలం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఇలాగనే నాయకత్వం వహిస్తూ మా అందరిని నడిపించే బాధ్యతని వారు తీసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు వారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడా సడలనీయకుండా ఈ 2.5 సంవత్సరాలలో నాలాంటి శాసనసభ్యులకు మరి అక్కడ సచివాలయంలో కానివ్వండి, ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కానివ్వండి, ప్రతి చోట కూడా మమ్మల్ని ఆదరిస్తూ మా పనులను చక్కబెడుతూ మరి వారి యొక్క నాయకత్వంలో ఈ జిల్లా సర్వతోముఖ అభివృద్ధి సాధిస్తుంది. చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి. మరి వారి యొక్క నాయకత్వంలో రాబోయే రోజుల్లో మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్తాం. ఓ పక్కన వారు మంత్రిగా ఉండటం, మరో పక్క మా నియోజకవర్గంలో మా ఆడపడుచు, మా అమ్మ, మా బిడ్డ అయినటువంటి బూచేపల్లి వెంకయ్యమ్మ గారు జడ్పీ చైర్పర్సన్గా ఉండటం, వారి సుపుత్రుడు, నా అన్న, నా ఎన్నికల విజయంలో మూల కారకుడు, సొంత కుటుంబ సభ్యుల్లాగా ఎన్నికలు చేసి పెట్టిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో, బూచేపల్లి కుటుంబం యొక్క ఆదర అభిమానాలతో, 4 మండలాల అధ్యక్షుల యొక్క నాయకత్వంలో, అలాగనే ఏఎంసీ చైర్మన్ గారు, వివిధ హోదాల్లో ఉన్న సీనియర్ నాయకులు అందరి యొక్క సహాయ సహకారాలతో మా నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ప్రభుత్వ పథకాలని అమలుపరుస్తున్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని మరింత నాయకుడు, మా అందరి ఆరాధ్య దైవం మాజీ శాసనసభ్యులు దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఇక్కడికి చేరినటువంటి పెద్దలందరి యొక్క ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మనం ఎవరం కూడా కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వారు రాజకీయ అరంగేట్రం మొదలు ఒంగోలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మొదలైన నాటి నుండే వారు ఒంగోలుకు పరిమితమైనటువంటి వ్యక్తి కాదు. ఆ రోజే 95-96 కాలంలోనే వారు జిల్లాకి నాయకత్వం వహించినటువంటి నాయకుడిగా, మరి ఆనాడు ఉన్నటువంటి పెద్దల యొక్క మనసుల్లో ముద్ర వేసుకున్నటువంటి నాయకుడిగా ఎదిగాడు. మరి వారు 2 పర్యాయాలు మంత్రిగా, మరి 6 సార్లు ఎమ్మెల్యేగా మరి చేయటం అంటే మామూలు విషయం కాదు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ టీజీఆర్ సుధాకర్ బాబు గారి ఆధ్వర్యంలో మన విజయాభవన్లో మన వాసన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన వేడుకలు చేయటం చాలా సంతోషదగ్గ విషయం. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాసన్న భవిష్యత్తులో మంచి పదవులు అధిరోహిస్తూ ఈ జిల్లాని అభివృద్ధిలో పదంలో నడపాలని కోరుకుంటూ, ఎప్పుడు మేము జీవితంలో మొదటి నుంచి కూడా ఆయన ఫాలోయర్లుగా, జీవితంలో ఉన్నంతకాలం మేము కూడా ఆయన ఫాలోయర్లుగా రాజకీయాల్లో కూడా ఆయన అనుసరిస్తూ ఆయనకు మంచి పేరు తీసుకొస్తామని, భవిష్యత్తులో ఆయన ఇంకా మంచిగా ఆయన ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక వైసీపీ జిల్లా కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను నగర అధ్యక్షులు సింగరాజు వెంకటరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొని కేక్ కట్ చేశారు.
విద్యుత్ శాఖ మంత్రి బాలినేనికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూడన్నా స్లోగా శాఖ మధ్యులు అన్న శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి 58వ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఈరోజు పార్టీ ఆఫీసులో భారీ కేక్ కట్ నగర కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ రోజును పురస్కరించుకొని నగరంలో పలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఒకసారి గమనించినట్టయితే పేదలు ఈరోజు డిసెంబర్ 12 అంటే ఒంగోలు నియోజకవర్గం మొత్తం ఇటు శివారి కాలం ప్రాంతాలు కానీ, ఒంగోలు మండలం కానీ, కొత్తపట్నం మండలం కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు ఒక పండుగలాగా జరుపుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఈ సందర్భంగా మా నగర కమిటీ తరఫున వాసన గారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భగవంతుడు ప్రార్థించాలని చెప్పి ఇంకా రాజకీయంగా ఉన్నత ఈరోజు ఇక్కడ మేమందరం రావటం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అలాగే ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా ఈ జన్మదినాన్ని ఒక పండగలాగా జరుపుకుంటున్నారు. జరుపుకునే విధంగా ఈరోజు ఒంగోలు పట్టణంలో ప్రతి చోట, ప్రతి ప్యాట్లో, ప్రతి డివిజన్లో చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఈ బర్త్డే కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. ముఖ్యంగా మన మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఇంకా మరిన్ని ఉన్నత పదవులు ఆశించాలని చెప్పి ఈ జన్మదిన సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మైనార్టీ సెల్ డిస్ట్రిక్ట్ తరపున, మా కమిటీ తరపున మరియు ఒంగోలు పట్టణ మైనార్టీస్ అందరి తరపున ఆయనకు ప్రత్యేకంగా ఒక మంచి సందర్భంలో ఆయన్ని కలిసి మా వాళ్ళందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ ఈరోజు మన విద్యుత్ శాఖ మంత్రివర్యులు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అన్న అని పిలుచుకునే, అందరూ వాసన్నాని ముద్దుగా పిలుచుకునే మన అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మన పార్టీ ఆఫీస్ నందు సింగరాజు వెంకటరావు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒంగోలు మొత్తం మీద వాసన్న అంటే అన్న అనేది మన ఇంట్లో ఒక సభ్యుడిగా అందరం కూడా మా ఇంట్లో పండగగా చేసుకోవడం జరుగుతుంది. బీసీ కార్పొరేషన్ డైరెక్టర్గా, ఒక బీసీ కార్పొరేషన్ డైరెక్టర్గా, తర్వాత అందరి బీసీల తరఫున కూడా ఆయనకి ఈ రోజున పుట్టినరోజు శుభాకాంక్షలు స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఏపీ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఎస్పీ యు నాగరాజు, ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బక్కమంతుల వినయ్ కుమార్, డాక్టర్ చాపల వంశీకృష్ణ, యలవత్తి త్రిశంకర్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ సంఘ బలోపేతానికి కృషి చేస్తామని, టెక్నీషియన్ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ జమీర్ ఖాద్రి, గౌరవ అధ్యక్షులు ఉండవల్లి శ్రీనివాసులు, సభ్యులు పాల్గొన్నారు.
అనుకుని కానీ మనోడు చేసి పెడతాడు. అంత టెక్నికల్ అయితే చాలా టెక్నికల్ ఉంది అతను. మన డట్ కానీ క్యాస్ట్ బాగా ఫేమస్ బాగా చేస్తుంటాడు. ముఖ్యంగా ఇతను ఫ్లిప్కార్ట్ సర్వీస్ అన్నమాట. ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చే ఏసీలు కానీ అన్నిటి మొత్తం చేసి ఉన్నారు. మన వాళ్ళు కూడా షాప్ ఓనర్స్ కష్టపడ్డారు వాళ్ళు. లేట్ అయింది. గత వారం రోజుల నుంచి నిద్ర లేదనమాట వాళ్ళకి ఎవరికి కూడా. ఇలాంటి భయం ఉండదు బాయ్. మేము కూడా ఒంగోలులో పుట్టాం, ఒంగోలులో పెరిగాం. ఏం పీపుల్ అన్నారు మా వాళ్ళు. ఎవరు ఏం చేస్తున్నారు పెట్టేది ఎవరు వచ్చినా ఎవరు వేపించినా అని చెప్పేశారు. వీళ్ళందరూ నిజంగా ఇంత ధైర్యంగా ఇలాగే ముందున మీరందరూ ఇలాగే కలిసి మా కమిటీని ఇంకా హైప్లో తీసుకెళ్ళి మన ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ స్థాయిలో ఉంచాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. ఏసీల శాతం కానివ్వండి, రిఫ్రిజరేటర్ల శాతం కానివ్వండి తక్కువ శాతమే ఉన్నాయి. ఈరోజు పరిస్థితి ప్రతి ఇంట్లో ఎయిర్ కండిషనర్, ప్రతి ఇంట్లో రిఫ్రిజరేటర్ అది ఒక కామన్ వస్తువుగా తయారైపోయింది. దాంతోపాటు మన టెక్నీషియన్ సోదరులు కూడా పెరిగారు. ఆటోమేటిక్గా వీరు వర్క్ చేసేందుకు వెళ్ళే సమయాల్లో ప్రమాదాలు కానివ్వండి, వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఇవి కూడా పెరిగాయి. గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 1 అంతస్తు 2 అంతస్తుల వరకే భవనాలు ఉండేవి. ఇప్పటి పరిస్థితి 5 అంతస్తులు 10 అంతస్తులు దాటి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. మన టెక్నీషియన్ సోదరుడు ఏసీ ఫిట్ చేయాలంటే అక్కడ దిగి ఒక ఏసీ ఫిట్ చేయాలంటే I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. అసోసియేషన్ ఏర్పడాల్సినటువంటి అవసరం వచ్చింది అని అంటే ఏదో లోపించింది కాబట్టే అసోసియేషన్ పెట్టుకోవడానికి అందరూ ముందుకు వస్తున్నారు. ఈ అసోసియేషన్లో బయట వాళ్ళకన్నా ఉన్నటువంటి సభ్యులు క్రమశిక్షణ అనేటటువంటిది పాటించాలి. కానీ ఇందులో సీనియర్లు, మిడిల్ వాళ్ళు, జూనియర్లు 6 months ఒక చోట పనిచేసి, సపోజ్ నా పేరే చెప్పుకున్నాం, క్యారియర్లో పనిచేసామంటారు. వాళ్ళు హెల్పర్గా పనిచేశారు. రెండో చోటుకి వెళ్ళి మేము క్యారియర్లో పనిచేసామని చెప్తారు. వాళ్ళు టెక్నీషియన్ అయిపోతున్నారు. వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా కస్టమర్ భరాయించాల్సి వస్తుంది, లేదా ఆ అమ్మిన షాప్ వాడు భరాయించాల్సి వస్తుంది. ప్రాపర్ ఇన్సులేషన్ చేయకపోతే గ్యాస్ లీక్ అయితే వచ్చిన కస్టమరు నాకు ఏసీ రిటర్న్ చేయమంటున్నాడు. పాసిబుల్ కాదు. సీరియల్ నెంబర్ల మీద ట్యాక్సులు కట్టుంటాయి.
అన్నీ సమస్య. ఇలాంటివన్నీ కూడా టెక్నీషియన్స్ రెక్టిఫై చేసుకోవాలి. రెండోది మేజర్గా మనకి గౌరవం ఎంత ఉంది అనేది మీరే చేయండి. అంటే పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళకి పిల్లల్ని ఇవ్వాలంటే ఏసీ మెకానిక్గా ఉన్నాము అంటే పిల్లల్ని ఇవ్వటంలా. కారణం చాలా చీప్ అయిపోతున్నాం. మన దగ్గర కమిట్మెంట్ లేదు. సార్ ఏమనుకోవద్దు, మన అసోసియేషన్ ఎందుకు ఏర్పడాలి, ఏర్పడితే ఎలా ఉండాలనే దానికోసమే చెప్తున్నాను. అందుకని మన ఎయిర్ కండిషన్స్ టెక్నీషియన్ సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే కమిట్మెంట్. ఈరోజు వస్తాం చూస్తామంటే ఖచ్చితంగా వెళ్ళాలి, చూడాలి. అక్కడ ఉన్నటువంటి విషయం రెక్టిఫై చేసి రాగలగాలి. దానికి రీచ్ అయితే మీ అసోసియేషన్లో ఈ అసోసియేషన్ స్థాపించడానికి ఎన్నో సంవత్సరాలు ప్రయత్నాలు జరిగి ఆఖరికి 2020 నవంబర్ 1న ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. జమీల్ గారి ఆధ్వర్యంలోని 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. యాక్చువల్గా ఇది 10 సంవత్సరాల క్రితం నుంచి ఈ అసోసియేషన్ పెట్టాలి అనే ఉద్దేశంతో చాలా ఒడిదుడుకులు ఏర్పడి మధ్యలో ఆపటం జరిగింది. తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ఏపీ అధ్యక్షులు అనేది కానీ ఈ అసోసియేషన్ వల్ల ఇందాక మనం చెప్పినట్లు ఒక ముఖ్య టాపిక్ గురించి నేను ఒక మాట చెప్తాను. నిరంతర ట్రైనింగ్. మనం మీ స్టేట్ గౌరవాధ్యక్షులు గారు ఎవరు క్యారియర్ గురించి చెప్పినట్లు మనం ఫస్ట్ తెలుసుకున్నప్పుడు మన ఏసీ, నాకు తెలిసి ఏసీ స్టార్ట్ అయినప్పుడు విండో ఏసీ ఉండేది. తర్వాత దాని నుంచి స్ప్లిట్ ఏసీలకు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఇన్వర్టర్ ఏసీలు వచ్చినాయి. తర్వాత ఇంకా విఆర్ఎఫ్ సిస్టమ్ అని ఇంకో కొత్తవి వస్తూ ఉన్నాయి. కానీ మనకు మీ అందరూ కూడాను చిన్న ట్రైనింగ్గా ఉన్నప్పుడు మనకి ఈ విండో ఏసీలో ఆగిపోతే మనకి ఈ ఇన్వర్టర్ ఏసీలు వచ్చే కాదు, విఆర్ఎఫ్ వచ్చే కాదు. కానీ నిరంతరం వచ్చే టెక్నాలజీని అందిపుచ్చుకొని మనం అందులో నిష్ణాత అనిపించినప్పుడే మనం టెక్నీషియన్గా సక్సెస్ఫుల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సందర్భాన్ని, ఈ అవసరాన్ని గుర్తించి మీ అసోసియేషన్ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. దీన్ని మనం ఇంకో రకంగా తీసుకుంటే, ఇంకో రకంగా చెప్పాలంటే మనం ఇప్పుడు తలనొప్పికి ఏ ట్యాబ్లెట్ వేసుకుంటాం, అందరమే డోలో వాడుతూ ఉంటాం. అదే ఇంతకుముందు మనం చిన్నప్పుడు నవాల్జిని వాడేవాళ్ళం, తర్వాత క్రోసిన్ వాడేవాళ్ళం, ఇప్పుడు డోలో వచ్చింది. కానీ మీరు గమనిస్తే అన్నింటిలో కూడాను కామన్గా ఉండేది పారాసిటమాల్ ట్యాబ్లెటే. కానీ ఆ పారాసిటమాల్కి మనం తయారు చేసే విధానం అయితే ఏమి, దానికి వాడే ఇతర ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి, దానివల్ల ఇతర మార్పులు జంతువు వచ్చి, ఆ పారాసిటమాల్ మార్పులు జంతువు వచ్చి ఈరోజు డోలో వచ్చి అందరూ కూడా డోలో తలనొప్పని డోలో అని కలవించే స్థాయికి వచ్చింది. అలాగే మా వైద్యులతో కూడా చూసుకున్నా కానీ మేము ఎప్పుడో 20 years బ్యాక్ మేము చదువుకున్నాం. కానీ ఈరోజు వచ్చిన కొత్త టెక్నాలజీని మేము అందిపుచ్చుకోకపోతే ఎలా? అందుకని చెప్పి మాకు కూడా ఎవ్రీ ఇయర్ ఒక ఇలా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిత్రులారా, మరి ఈరోజు ఏ యూనియన్ అయినా బలపడాలంటే ఖచ్చితంగా నిర్మాణం పెరగాలి, మనలో అవగాహన రావాలి, మనం సాధించాలా, శోధించాలా, ఐక్యతతో ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు సమాజానికి పరిగెడుతున్నటువంటి ప్రపంచానికి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ అవసరం, ప్రతి కార్యాలయంలో ఏసీ అవసరం. మరి ఫ్రిడ్జ్లు, ఏసీలు ఈరోజు నిత్యావసర వస్తువులుగా మారినటువంటి పరిస్థితి ఉంది. అవి చెడిపోతే తిరిగి నూతనంగా కొనుక్కోవాలంటే అందరికీ సాధ్యపడదు. కాబట్టి రిపేర్ అవసరం. రిపేర్కి మన టెక్నీషియనే హీరో. అతను లేకపోతే అది రిపేర్ కాదు. మరి టెక్నీషియను, ఆ మెకానిక్ ఎవరైతే వస్తారో తక్కువ ఖర్చుతో మళ్ళీ రిపేర్ చేసి దాన్ని ఉపయోగించుకోవడానికి మరి ఈరోజు అందరికీ అందుబాటులో మన కార్మిక సోదరులందరూ కూడా ఈరోజు టెక్నీషియన్స్ అందుబాటులో ఉన్న పరిస్థితి ఉంది. సో ఈ రిఫ్రిజిరేటర్స్, ఏసీలు బాగా అవసరం కాబట్టి ఈ పెరుగుతున్నటువంటి సమాజానికి ఈ 2 పరికరాలు అవసరం ఎక్కువ ఉంది. కాబట్టి అవి కొత్త రిపేర్ అయితే కొత్తగా ఎవరు కొనుక్కోలేరు. కాబట్టి రిపేర్ అయితే మన అవసరం, మనం ఈ సమాజానికి అవసరం, సమాజంలో మనం ఈరోజు కీలకం అని చెప్పి మీరందరూ కూడా గుండెల మీద చేసుకొని గర్వపడుతుండాలని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఒక వ్యక్తి కాల్ సైకిల్ అంటే కొంచెం కాస్ట్లీ. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఒక ఆయన ఉండేది, మా ఇంటికి వస్తుండేది. ఆయన సైకిల్ వేసుకొని, హమ్మర్ సైకిల్ వేసుకొని వచ్చేది. అది నేను చూశాను చిన్నప్పుడు. అంటే సబ్ ఇన్స్పెక్టర్లు సైకిల్ వాడేది. కానిస్టేబుల్స్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ పట్టుకుని బస్సుల్లో వచ్చి మీకు ఎంత గొడవలైనా కానీ ఆయన బస్సు రావాలా, బస్సులో వచ్చి రావాలా. సబ్ ఇన్స్పెక్టర్ గారు వెళ్ళిపోతే తిరిగి రావడానికి 2 రోజులు పట్టేది పోలీస్ స్టేషన్. సమాజం డైనమిజం అని కళ్ళతో చూసేటప్పుడు
నేను సబ్ ఇన్స్పెక్టర్ అయినప్పుడు కూడా ఒక ఏసీని నేను పెట్టుకోవాలి అని ఒక 20 ఏళ్ల క్రితం పెట్టుకొని ఆలోచిస్తుంటే, నేను ఏసీ పెట్టుకుంటే పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, సబ్ ఇన్స్పెక్టర్ ఏసీలో పడుకుంటున్నాడంటే అది పెద్ద లగ్జరీ అనుకుంటారేమో, మా ఎస్ఐ గారు లగ్జరీకి అలవాటు పడ్డాడు కానీ శాంతి భద్రతల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదేమో అని ఒక ఫంక్ వచ్చింది అప్పుడు. నేను చెప్పేసి 90s. ఈరోజు మేము చిన్న కానిస్టేబుల్స్ని కూడా కారు లేకుండా ఎలా బతుకుతున్నారు, ఫ్యామిలీ ఒకటి ఉంది కదా కారు కొనుక్కోమని మేమే ఎంకరేజ్ చేస్తున్నాం. నా దగ్గర పనిచేసే కానిస్టేబుల్స్ని కూడా కార్లు కొనుక్కోమని చెప్తున్నాం. ఏసీ అనేది మినిమం నీడ్ అయిపోయింది. ఏసీ లేకుండా సామాన్యుడు సింపుల్ ఒక ఈ రీసెంట్గా నేను కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను ఒంగోలుకి. అట్లాగే ఎక్కువగా అస్సలు గృహిణికేమో ఫ్రిడ్జ్ లేకపోతే ప్రపంచంలో ఏమీ లేనట్టుగా ఇక్కడ అయిపోతాడు వాడు, మేము యజమాని. సో మేమేమో ఇంత కష్టపడి సాయంత్రం ఏసీ పని చేయకపోతే మాత్రం ఇరిటేట్ అవుతుంది. ఈ 2 బేసిక్ నీడ్స్ రెండింటికి మీరే ఏమంటారు హెడ్స్ అయిపోయి. సో నేననేది ఏంటంటే ఈ సంఘం పెట్టుకోవటం కానీ, ఈ సంఘంలో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ తెలుసుకోవటం కానీ, అట్లాగే నిజంగా కూడా ఈరోజు అది రిఫ్రిజిరేషన్ కానీ ఏసీ. స్థానిక మంగమూరు రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొని కేక్ కట్ చేశారు. బాలినేనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, వైసీపీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, కార్పొరేటర్ నియంత కుమారి, బీసీసీఎల్ నాయకులు కట్టారి శంకర్, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 33వ డివిజన్లో మన వాసన్న 58వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. వార్డు తరపున 33, 37 డివిజన్ల వార్డు తరపున ప్రజలందరి తరపున వాసన్నకి 58వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎప్పుడూ ఆయన అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన జన స్వభావి, ప్రజలకు నాడి తెలుసుకొని ప్రజలకు కావాల్సిన విధానాన్ని ఆయన నడుచుకుంటూ ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి. ఆ కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని దగ్గరగా తీస్తూ అతను మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరినీ చేయూతిస్తూ మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు ఎల్లవేళలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి నేను అందరికీ నమస్కారం అండి. 33వ డివిజన్ కార్పొరేటర్ అయిన నేను పెద్దిరెడ్డి నియంతాదేవిని 58వ పుట్టినరోజు జరుపుకుంటున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా 33వ వార్డు ప్రజలందరి తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఆయన ఇంకా ఎన్నో సంవత్సరాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా ఎవరెస్ట్ను అధిరోహించిన విశ్రాంత ఎస్పీ కాకుమాన్ రాజశేఖమని అతని మిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. స్థానిక కేబీ రెస్టారెంట్ కాన్ఫరెన్స్ హాల్లో అభినందన సభ నిర్వహించారు. మిత్ర బృందం సభ్యులు కొమ్మి రమణయ్య, నోకటోటి చరక్ బాబు, మారెళ్ళ సుబ్బారావు, కొల్లా మధు, మలగా రమేష్, మండవ సుబ్బారావు, తన్నీరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆశయము 60 ఏళ్ల తర్వాత కిలిమంజారో లాంటి పర్వతం ఎక్కినప్పుడే ఈ మహానుభావుడు సామాన్యుడిగా అతన్ని అనిపించింది. మాకేందంటే ఈరోజు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు, కానీ రాజశేఖరమణి వాళ్ళ తమ్ముడు మా కొల్లి కౌన్సిలర్గా ఆ సమయం నుంచి కూడా కలిసే ఉంటున్నాం అనుకుంటే అది పక్కన పెట్టాం. ఆ రోజు ఇది ఎక్కిన రోజు మా కళల్లో మెదిలాడినటువంటి విషయం ఏంటంటే ఏబిఎం గ్రౌండ్లో దాదాపు 7-8 గంటలు ఆ స్టడీస్ చదువుకునేటప్పుడు నిత్యం ఎండనక వాననక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇద్దరు అన్నదమ్ములు ఏబిఎం గ్రౌండ్లో చేసేవాళ్ళు. ఈరోజు క్రికెట్ కానీ ఆ రోజుల్లో ఆ సెలక్షన్ ఆ ఫుట్బాల్ మీద ఒంగోలు అంటే రాజశేఖరమణి అనేటువంటి పేరుతో అద్భుతంగా రాణించి జీవితంలో కూడా 3 సీఎంల దగ్గర స్పెషల్ సెక్యూరిటీలో చేసి
మంచి పేరు తెలుస్తున్నారు. మా శివ వీళ్ళందరూ మీ అందరూ కూర్చు మా రాజశేఖర్ ఇది మీ 200 మంది మా రూమ్లో కూర్చునేవాడు నా దగ్గర. అప్పుడు సరే 500 దోశ తమాషా మనం సరదాగా మాట్లాడుకున్నాం. 500 ఇడ్లీ మా కోసం లోనా ఉండేది అప్పట్లో. ఇది అడిగింది చెప్పాలి. ఎప్పుడు ఫ్రెండ్షిప్ ఇది 78 సార్. 78లో మాకు ఒక లోనా ఉండేది. చట్నీ తేవడానికి, ఇడ్లీ తేవడానికి మా వాడు అప్పుడు మా సీతామణి 78 కాదు ఇంకా ముందే అప్పుడు మన రాజసింహమణి గారికి ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేసినటువంటి వారి మిత్ర బృందానికి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, రిటైర్ అయినప్పటికి కూడా చాలామంది రిటైర్ అయిన తర్వాత ఏదో వాళ్ళ పిల్లలతోటి అలా కాలం గడుపుతూ ఉంటారు. కానీ ఆయన ఒక పట్టుదలతోటి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ని అధిరోహించడం మన ఒంగోలుకి చాలా గర్వకారణం. దానిని గుర్తించి వారి మిత్ర బృందం ఈరోజు అభినందన సభను ఏర్పాటు చేయడం ఇంకా చాలా గొప్ప విషయం. యాక్చువల్గా చాలామంది గోల్స్ ఉంటాయి, కానీ రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అనేది చాలా నేను మన పేపర్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వారిని తోటి నాకు ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా ఆయన ఎప్పుడు మన ఒంగోలు ప్రజలు, ఎందుకంటే ఒక పోలీస్ ఉన్నతాధికారిగా రాష్ట్రం మొత్తం మీద ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తిగా నాకు ఆయన గురించి తెలుసు. ఇటువంటి వాళ్ళు ముందు ముందు ఎన్నో యువతకి డాక్టర్ శిఖామణి గారు ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేయడానికి మా అన్న రమణయ్య గారు మేము మాట్లాడుకొని, అన్న ఏ రోజు వస్తున్నారనుకుంటే నిన్న బయలుదేరి వచ్చారని చెప్పారు. ఈరోజు ప్రకాశం జిల్లాకే గర్వకారణంగా 63 సంవత్సరాల వయసులో ఆయన ఎవరెస్ట్ బేస్ క్యాంపు అధిరోహించాడంటే అది అత్యంత సామాన్య విషయం కాదు. మన ప్రకాశం జిల్లాకి గర్వకారణం. అటువంటి మిత్రుడు మాకు మిత్రుడుగా ఉండడం మా రమణయ్య గారికి కానీ మాకు కానీ మా కుటుంబంలో ఒక మిత్రుడు ఆయన ప్రతి శుభకార్యంలో కానీ ఏ కార్యం ఉన్నా కూడా మా ఇండ్లలో ఆయన కంపల్సరీగా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఇవాళ ఈ చిన్న సత్కారం చేయాలని నిర్ణయం కూర్చాము. డిపార్ట్మెంట్ అనగానే చిన్న కానిస్టేబుల్ నుంచి పైదాకా చాలామంది కొంత రిజర్వ్గా అట్లా ఉండేవారు. కానీ అన్న దగ్గర ఏంటంటే ప్రతి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పై స్థాయి దాకా అయినా కూడా చెయ్యేసి పలకరించడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, చిరునవ్వుతో. అదేవిధంగా ఆయన జీవితంలో కూడా ట్రైనింగ్ కాలేజీలో ఎక్కువ మంది చాలామందికి ఆ ట్రైనింగ్ ఇవ్వడం, ఆయన ఏదైతే సాధించారో అట్లాగే మిగతా వాళ్ళు కూడా సాధించాలనే దృక్పథంతో ఆయన వెళ్ళేవారు. నాకు తెలిసి ఇక్కడి నుంచి కొత్తపట్నానికి పరిగెత్తడం, అక్కడ ట్రైనింగ్ ఆయన స్థాయిలో చేయడం, అదేవిధంగా రిటైర్డ్ అంటున్నారు కానీ అది రిటైర్డ్గా అని అనుకుంటే వయసు తగ్గించడం చెప్పడం మంచిది కాదు. కాళ్ళ బలం అంగబలం అనిపించేవాడు. చిన్నప్పటి నుంచి నన్ను అంగబలుడు అనేవాడు. సో మా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ. సో ఇది ఉంది కాబట్టి ఇదే చేద్దాం అనుకున్నాను కాలేజీలో చేరినప్పుడు. సో అప్పుడు అడిగాను ఏంటి అంటే యూనివర్సిటీ స్పోర్ట్స్ ఉంటాయి, దాంట్లో కొడితే మీకు యూనివర్సిటీ ఛాంపియన్స్, ఇంతవరకు శర్మ కాలేజ్ అనేది యూనివర్సిటీకి ఎంటర్ కాలేదు అథ్లెటిక్స్ అని చెప్పాను. సో అది బేస్ చేసుకొని నేను మామూలుగా కాలేజీ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేశాను. అయితే మా గురువులు చిరంజీవి మాస్టర్ గారు, మీకు అందరికీ పరిచయం ఉంది, వారు, తర్వాత కృష్ణకాంత్ గారు, అలాగే రాధాకృష్ణ గారు, అందరికీ తెలిసి ఫిజికల్ డైరెక్టర్ గారు, వీళ్ళు ముగ్గురు చూసి అరే వీళ్ళు సన్నగానే కాళ్ళు బాగుంది, హైట్ బాగున్నాడు, వీళ్ళు పనికి వస్తాడు, నువ్వు యూనివర్సిటీకి ప్రాక్టీస్ చేయన్నారు. ఆ ఒక్క పాయింట్ నా లైఫ్ని మార్చిందండి. అదే నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. లేకుంటే నా గురించి నాకు తెలియదు, నేను అది చేస్తానని కూడా నాకు తెలియదు. సో అప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇది చేయాలని వాళ్ళు ట్రీట్ చేశారు. మళ్ళీ కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర అప్పుడు ఈ ఆన్లైన్ లేవు కదా, ఉన్న వాళ్ళ దగ్గర అడిగేవాడిని. 10 కిలోమీటర్స్ అంటే 25 రౌండ్స్ అంటే నేను జస్ట్ 50 రౌండ్ పరిగెట్టేవాడిని. అట్లా ఆ విధంగా ఆ రేంజ్లో పోయాడు. డబుల్ పోయేవాడిని, ఎప్పుడు కూడా డబుల్ ప్రాక్టీస్ చేసేవాడిని. డైట్ ఏం తీసుకోవాలంటే ఏం లేదు బాబు, ఒక 6 గోడుగుడ్లు అంటే డజన్ తినేవాడిని. లీటర్ పాలు అంటే 2 లీటర్ పాలు. సో ఈ డైట్ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ లేదు. అది మా ఫాదర్ మదర్ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఎప్పుడు కూడా ఎన్ని మార్క్స్ వచ్చినాయని ఈనాడు కూడా అడగలేదు మమ్మీ ఇంట్లో. వీడు అన్నం తిన్నాడా లేదా, ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, సాయంత్రం 6 గంటల 6:30 7
గంటలకల్లా ఇంటికి వచ్చాడా లేదా, స్పోర్ట్స్ చేస్తున్నాడా లేదా, ఇవన్నీ ఇవి చూసేవాళ్ళు అంతే. ఆరోగ్యం ఎక్కువ మాకు బాధ్యత. సో అందుకని మా బ్రదర్ కూడా ఇంజెక్షన్ చేయలేదన్నారు. దట్ ఇస్ ట్రూ. నేను ఎక్స్ట్రా పవర్ కోసం నేను మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, కాల్షియం ఇంజెక్షన్స్ వేసుకొని ఇంకా స్ట్రాంగ్ ఉండాలని. సో అది వర్కౌట్ అయింది నాకు. సో కొత్తపట్నం పోయి వచ్చేవాడిని నేను, లేదంటే కొత్తపట్నం పరిగెత్తుకుంటే అక్కడ ఇసుకలో మళ్ళీ 1 అవర్ పరిగెత్తాను. అది బేర్ ఫుట్, షూస్ కూడా వేసుకునేవాడు కదా, షూస్ మాకు అలవాటు లేదు, బేర్ ఫుట్తో పరిగెట్టాం. సో ఇవన్నీ కూడా మనకి ఎవరో ఒక మాస్టర్, ఇద్దరు మాస్టర్లు, లెక్చరర్స్, ఒక ఫిజికల్ డైరెక్టర్ అన్న మాటకి తీసుకున్నాను. లేదా హనుమంతుని గారిని ప్రజరిస్తే నువ్వు అంతడు వీరుడు శూరుడు అంటే ఎగిరిపోయి అక్కడికి వెళ్ళి వచ్చినట్లు, శ్రీలంకకి వెళ్ళి వచ్చినట్టు. సో ఆ విధంగా నాకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న కార్మికులకు అండగా మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దీక్షకు సంఘీభావంగా స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో సంఘీభావ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ఒంగోలు జనసేన కార్పొరేటర్ మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు కళ్యాణ ముత్యాల్, రాయని రమేష్, బొందుల శ్రీదేవి మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మేము ఈరోజు నిరసన దీక్ష చేపట్టాం. ఎంతోమంది, దాదాపుగా 33-34 మంది 1970లో ప్రాణార్పిస్తే విశాఖకు మనకి ఈరోజు వచ్చింది. దాని మీద ఎంతోమంది, లక్షల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. దాన్ని ప్రైవేటీకరణ చేయటం సబబు కాదు. వైసీపీ ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాలి. దాన్ని విశాఖ ఉక్కుని మళ్ళీ రన్నింగ్లోకి వచ్చి అందరి జీవితాలు బాగు చేయాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన మా జనసేన అందరికీ నా వివరణ తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు జై. మళ్ళీ వైజాగ్లో కూడా ఇటీవల ఒక సభ నిర్వహించి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు ఒక సూచన చేశారు. అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్ళి మన యొక్క స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం అనేది తెలుపుదామని. కానీ ప్రభుత్వం నిద్రపోతుంది. మా యొక్క డిమాండ్ ఒకటే, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ తీసుకెళ్ళి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అందరం కలిసికట్టుగా వీళ్ళు కానీ దీన్ని వెనక్కి తీసుకోకపోతే దీన్ని ఉధృతం చేస్తామని దానిలో భాగంగానే ఈరోజు నిరసన దీక్షని ప్రారంభించారు. దానికి సంఘీభావంగా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు జనసేన పార్టీ ఆఫీస్లో మేమందరం ఆయనకి సపోర్ట్గా మేము నిరసన దీక్ష చేస్తున్నాం. ఇలాగే వీళ్ళు ఇది కానీ వెనక్కి తీసుకోకపోతే ఇంకా ఇది ఉధృతం చేసి విశాఖ ఉక్కును సాధించే వరకు వదిలేది లేదని ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి రాక్షసులను మించిన అరాచక పాలన చేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి పతనం తప్పదని ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు అన్నారు. మండలంలోని గంజివారిపల్లి, కొలుగుల వెంకటాద్రిపాలెం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నేడు అంబేద్కర్ స్ఫూర్తి కాలరాస్తూ ఓటీఎస్ వసూలు పేరుతో పేదల మెడకు ఉరితాడు బిగిస్తూ ప్రజలను హింసిస్తున్నారని, ఓటీఎస్ పథకం కింద పేదలెవరూ ప్రభుత్వానికి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని, టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలందరికీ ఉచితంగా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కామెపల్లి వెంకటేశ్వర్లు, చిట్యాల వెంగళరెడ్డి, మాజీ జడ్పీటీసీ మంత్రు నాయకు, ఎర్రగొండపాలెం మాజీ సర్పంచి సత్యనారాయణ గౌడ్, ఎస్టీ నాయకులు చెవుల అంజయ్య, తోట రమేష్, తోట మహేష్ నాయుడు, వెంకటాద్రిపాలెం సర్పంచి బోడా శ్రీశైలపతి నాయుడు, ఎర్రగొండపాలెం ప్రధాన కార్యదర్శి గోరంట్ల కనకారావు, షేక్ ఇస్మాయిలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలుగుదేశం.
ఎటు నుంచి మొదలు పెడదాం స్వామి? ఈనాటి కార్యక్రమంలో ముందుగా మన వెంకటాద్రిపాలెం గ్రామ సర్పంచ్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. గౌరవ సభకు చేసిన పెద్దలు మన మండల పార్టీ అధ్యక్షులు సుబ్బారావు గారికి, మంత్రి నాయకన్నకి, ఈ గౌరవ సభ